అందరికి నమస్కారం. నేను కార్పెంటర్ అమ్మ కూతుర్ని. ప్రైవేట్ అన్ఆథరైజ్డ్ ఫైనాన్స్ లో అమౌంట్ ఏజెంట్ గా ఉండేవాడు. ఆయన 2022లో నుంచి ఆ ఫైనాన్స్ లో పనిచేస్తున్నాడు. అందులో ఏదో 10 లక్షల అవకతవక ఉందని వాళ్ళు చెప్పినారు. అప్పటికే ఆయన 8 లక్షలు కట్టినాడు. 8 లక్షలు కట్టిన తర్వాత వాళ్ళు 8 లక్షలు కాదు, దీనికి వడ్డీతో కలిపి 50 లక్షలు కట్టాలన్నారు. నేను కట్టలేను, అంతకు నాకు టైం ఇస్తే మిగతా 2 లక్షలు ఎంతో కొంత వడ్డీ కట్టుకుంటా అన్నాడు. వాళ్ళు వినకుండా కొట్టి 15 బాండ్ల మీద సంతకాలు, అగ్రిమెంట్ల మీద సంతకాలు పెట్టించుకున్నారు. చెక్కులు అడిగితే ఆయన పారిపోయినాడు. జూన్ 7వ తేదీ ఆయన పారిపోయినాడు. ఆయన పోయినాళ్ళ నుంచి నన్ను మా నాన్నని తిప్పుతూ రాత్రనక పగలనక రాత్రులు 11 వరకు కూడా తిప్పి పంచాయతీలని సతాయించినారు. డబ్బులు నువ్వు కట్టకుంటే నీ కుటుంబాన్ని నేనేమైనా చేస్తామో అని బెదిరించినారు. ఈ అవమానం తట్టుకోలేక మా నాన్న పురుగుల మందు తాగి చనిపోయినాడు. హరి వెంకట కృష్ణారెడ్డి అని అనపర్తి కుప్పూరం గ్రామానికి చెందిన అతను నీ కథ చూస్తా, నీ అంతు చూస్తా, నేను చంపేస్తా అని మా నాన్నను బెదిరించినాడు. ఆయనతో పాటు తిరిగే కాళా శ్రీశ్వర్ గౌడ్, ఉప్పరి శివ అనే వాళ్ళు మా నాన్నతో పాటు ఉప్పరి శివ అనే వాళ్ళు మా నాన్నని వాళ్ళు వెనకమ్మడి తిరుగుకుంటూ మోసం చేసుకుంటూ తప్పుదావలు పట్టించుకుంటూ ఆయనను మానసికంగా భయపెట్టిస్తూ తిరిగి ఆయనను ఏమన్నా చేస్తారు, వాళ్ళు ఏమన్నా చేస్తారు నిన్ను అని భయపెట్టించుకుంటూ ఆయన బినామీలు హరి వెంకట కృష్ణారెడ్డి బినామీలు వీళ్ళందరూ కలిసి మా నాన్నను చంపేసినారు. ఈ రోజు మాకు న్యాయం చేయండి.